ఒక ఐక్యతను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఐక్యత లేకపోతే ఏమవుతుందో తెలుసా? ద్రాక్ష పండ్లన్నీ విడివిడిగా ఉన్నాయనుకోండి, దాని వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. ద్రాక్ష పండ్ల దగ్గరికి మీరు వెళ్ళి ఎప్పుడైనా వ్యాపారం చేసి చూడండి. ద్రాక్ష గెలకి ఉన్నటువంటి వాల్యూ వేరు, విడిగా లూజ్గా ఉన్న పండ్ల యొక్క వాల్యూ వేరు. అవి పండ్లే, ఇవి పండ్లే, కానీ ఇవి గెలగా ఉన్నాయి. మనం ఐక్యతలో ఉంటేనే దేవుని సన్నిధిలో మనకు బలం. హల్లెలూయా. మనల్ని చూసి ఇతరులకు కూడా ఘనత కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళు కూడా దేవుని ఘనపరుస్తారు. హల్లెలూయా. ఇస్సాకు దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, యెహోవా నీకు తోడై ఉండటం మేము చూచాము. హల్లెలూయా. లిటరల్లీ అక్షర సంబంధంగా దేవుడు కనపడ్డా? ఇస్సాకు తోడే ఉండటం, ఇస్సాకుతో కూడా ఉన్నట్లుగా అక్షర సంబంధంగా దేవుడు ఉన్నట్లుగా వాళ్ళు గమనించారా?